కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ. రారా తేల్చుకుందాం, రాళ్లు కోడిగుడ్లతో దాడి. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు అరకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో గాంధీ ఆయన వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. దీనిపై ఘాటుగానే స్పందించారు గాంధీ. నమ్ముంటే రా, నువ్వు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి రాకపోవడంతో గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పెద్ద సంఖ్యలో గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసం వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అరకపూడి గాంధీ పోలీసులను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు, గుడ్లు, టమోటాలతో అరకపూడి గాంధీ అనుచరులు దాడికి దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది అంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్ పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చీర, గాజులు చూపిస్తూ వారికి చీర, గాజులు పంపిస్తామని, వాటితో నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరిని పచ్చి మోసగాడు, అలాగే దానం నాగేందర్ ను బిచ్చగాడిగా అభివర్ణించారు. దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతూ వచ్చాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో దానం నాగేందర్ ను మించిన చీటర్ మరొకరు ఉండరని, భవిష్యత్తులో ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, ఆయా స్థానాల్లో ఎన్నికలు జరిగితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందన్నారు. భార్య, బిడ్డలను అడ్డు పెట్టుకుని హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు చూపిస్తూ వారికి చీర, గాజులు పంపిస్తామని, వాటితో నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరిని పచ్చి మోసగాడు, దానం నాగేందర్ ను బిచ్చగాడిగా అభివర్ణించారు. దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతూ వచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో దానం నాగేందర్ ను మించిన చీటర్ మరొకరు ఉండరని, భవిష్యత్తులో ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, ఆయా స్థానాల్లో ఎన్నికలు జరిగితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందన్నారామె. భార్య, బిడ్డలను అడ్డు పెట్టుకుని హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్, కేటీఆర్లకే పంపాలని కౌంటర్ ఇచ్చారామె. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఇతర పార్టీ నాయకుల చేరికతో అని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో అంటూ కౌశిక్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని మహిళా కమిషన్ విచారణకు పిలవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరుతున్నట్టు బండ్రు శోభారాణి తెలిపారు. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె తాను వేసుకున్న షూ చూపించి మరీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తన ఇంటికి వచ్చి మరీ బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం, ఆయన రాకపోవడంతో గాంధీనే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎదుటే అరకపూడి గాంధీ, ఆయన వర్గీయులు బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకుని మాదాపూర్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.